బ్రేకింగ్ న్యూస్. ధర్మాన కృష్ణదాసు నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు దువ్వాడ శ్రీనివాస్. ధర్మాన కింజారపు కుటుంబాల అవినీతిని ప్రశ్నించేందుకే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు కుటుంబాల గ్రూప్ రాజకీయాలు చేస్తూ మిగిలిన సామాజిక వర్గాలను వ్యూహాత్మకంగా తొక్కిపెట్టేస్తున్నారని మండిపడ్డారు. తనను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ధర్మాన కృష్ణదాస్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఎస్పీ నుంచి ఎలాంటి హామీ వచ్చింది, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ధర్మాన కృష్ణదాస్ నుంచి మీకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీకు ఇంతకుముందు ఏమైనా థ్రెట్ కాల్స్ కానీ ఏమైనా వచ్చాయి? ధర్మాన కృష్ణదాస్కి ధర్మాన ప్రసాద్కి నేటి నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి మాకు రాజకీయ వివాదాలు ఉన్నాయి. ఈ రాజకీయ వివాదాల్లో భాగంగా నా ఎన్నికలో ప్రతిసారి నేను 3,000, 4,000తో ఓడిపోవడానికి కింజరాపు సోదరులతో చేతులు కలిపి ప్రధాన కారకులైనటువంటి ధర్మాన ప్రసాద్. ఒకనాడు ఇప్పుడే కాదు 2007లో కూడా ధర్మాన ప్రసాద్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండగా సస్పెండ్ చేయించాడు. ఆనాడు తండ్రి వద్ద, ఈనాడు జగన్ కుమారుడి వద్ద కూడా సస్పెండ్ చేయించారు. సస్పెన్షన్ ముఖ్యం కాదు, సస్పెండ్ చేస్తే ప్రాబ్లం ఎట్లేదు, నేను పట్టించుకోను. కానీ కులాహంకారం ప్రదర్శిస్తున్నారు, కులాలను అణగదొక్కాలని చూస్తున్నారు. కాలింగులు ఈ జిల్లాలో అత్యధిక స్థానంలో ఉంటే ఆ నియోజకవర్గాల్లో గొడవలు పెట్టి చిచ్చు రెగ్గొట్టి వాళ్ళ మధ్య వాళ్ళకి డిస్ప్యూట్స్ పెట్టి గెలవకుండా చేయటం. రెండో స్థానంలో ఉన్న కాపులు ఎమ్మెల్యేలుగా గెలవడానికి వీలు లేకుండా అక్కడ డిస్టర్బెన్స్ చేసేసి వాళ్ళు గెలవలేకుండా చేయటం, వాళ్ళల్లో మధ్యన వాళ్ళకే తగాదాలు పెట్టడం. ఇన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి కానీ శ్రీకాకుళంలో నర్సన్నపేటలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మిగతా నియోజకవర్గాల్లోనే డిస్టర్బెన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇలాంటి దుష్ట రాజకీయాలు. అలాగే తెలుగుదేశంలో కూడా ఇదే పరిస్థితి. గుండప్పల సూర్యనారాయణ లాంటి మహానాయకుడిని, లక్ష్మీదేవి గారు లాంటి గొప్ప నాయకురాల్ని, మరి తంగి సత్యనారాయణ గారు లాంటి నాయకులు, గతంలో ఉన్నటువంటి చరిత్ర వెలమ నాయకులు, అలాగే బొగ్గు రమణమూర్తి గారు, బొగ్గు లక్ష్మణరావు గారు, ఎర్రనాయుడిని రాజకీయాల్లోకి తెచ్చిందే బొగ్గు లక్ష్మణరావు గారు. ఇలాంటి నాయకులు ఇలాంటి చరిత్ర ఎప్పుడూ లేదు. వాళ్ళు ఎవరికి హాని చేయలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఇదేం పోయే కాలం వీళ్ళకే ఉంది దరిద్రం. ధర్మాన ప్రసాద్కు ఉంది, ధర్మాన కృష్ణదాస్కు ఉంది, అచ్చెన్నాయుడికి ఉంది, ఎర్రన్నాయుడికి ఉండేది. ఆ కొడుకు బయటపడకుండా అన్నీ చేసేస్తాడు చల్లగా. వీళ్ళు కలిసిపోయి వాళ్ళిద్దరే గెలాలి, అందరూ పోవాలన్నటువంటి రాజకీయంతో కేడీ బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారని నేటికి 15 సంవత్సరాలుగా నేను అంటూనే ఉన్నాను. మళ్ళీ ఇది రిపీట్ చేశాను. మళ్ళీ జరుగుతున్నటువంటి నష్టాలు మీరు చూశారు. ఇచ్చాపురంలో ఇబ్బంది పెడుతున్నారు, టెక్కల్లో గ్రూపులు చేసి కృపారాణిని బయటకు పంపించేశారు, నన్ను సస్పెండ్ చేశారు, చేస్తే చేసుకుని అక్కడ గ్రూపులు చేశారు. ఇవన్నీ గెలవడానికేనా? శ్రీకాకుళంలో కానీ నర్సన్నపేటలో కొత్త వాళ్ళు పెడదాం, మేము పోటీ చేయం. అందరూ జగనన్నకి ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనకు మోసం చేయకండి, అన్యాయం చేయకండి, మీరు పార్టీని నాశనం చేస్తున్నారని నేను అన్నాను. అంటే నిన్న అప్పన ద్వారా నాకు కబురు పెట్టారు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడట, నర్సన్నపేట దాటి వెళ్ళొద్దని చెప్పు, కొట్టేస్తారు మా వాళ్ళు, అటాక్ చేస్తున్నారు, చంపేస్తారు అడిగని చెప్పు అని ఆయన చెప్తేనే, ధర్మాన కృష్ణదాస్ చెప్తేనే అది అప్పన్న వచ్చి నాకు ఫోన్ చేశాడు. విషయం అప్పన్న నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ని ఆధారం చేసుకొని మీరు అర్ధరాత్రి అక్కడ ఆ జంక్షన్లో మీరు ఒక 2 గంటల పాటు ఎవరైనా వస్తే రండి అని చెప్పేసి అనడం వల్ల ఏమైనా నిజంగా అటాక్ జరిగితే ఆ శాంతి భద్రతల విఘాత కలిగించే అవకాశం ఉంది. అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఎవరిని వస్తే రండి అని నేను సవాలు చేయలేదు, ఎవరికి రెచ్చగొట్టలేదు, ఎవరిని విమర్శించలేదు. నన్ను కొట్టేస్తామన్నారట, నేను నర్సన్నపేట దాటి వెళ్తే కొడతామన్నారట. నర్సన్నపేట కాదు, స్పాట్ నిమ్మాడకు మార్చామని అన్నారంట. అప్పన్న నాకు చెప్పాడు. నేను ఈ 2 ఊర్లు దాటితేనే టెక్కలి వెళ్ళగలను, నా ఇంటికి వెళ్తే నన్ను అటాక్ చేసి కొడతారంటే సరే నేను వస్తాను, నేను చేసిన తప్పేంటి, ప్రజల గురించి మాట్లాడాను, మీ అవినీతి గురించి మాట్లాడాను, మీ భూ కబ్జాల గురించి మాట్లాడాను, రాగోల్లో ఉన్న పెద్ద సుమారు 100 ఎకరాల పైన ఉన్నటువంటి భూమి లేఅవుట్స్ చేసి అందులో ప్రభుత్వ భూమి ఆక్రమించారు, అది మాట్లాడాను. అలాగే వైజాగ్లో ఉన్న 70 ఎకరాలు చుక్కల భూముల నుంచి నువ్వు రెవెన్యూ మినిస్టర్గా తప్పించేసి ప్రభుత్వానికి మోసం చేసిన విషయాన్ని మాట్లాడాను. అలాగే టెక్కల్లో 100 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని స్వర్ణకారుల భూమిని ఆక్రమించేస్తా, అది మాట్లాడాను. ఇవి మాట్లాడితే నాకు కొట్టేస్తాను, నరికేస్తాను, చంపేస్తాను, నువ్వు టెక్కలు రావద్దు అంటే మీ ఊళ్ళు దాటే నేను టెక్కలు వెళ్ళాలబ్బా, సరే నరికేయడం ఏదో చంపేయడం ఏదో నేను ఇక్కడ ఆగుతాను అని ఆగాను తప్ప, వాళ్ళు ఏమో కొడతారంటే ఆగాను. కొట్టేంతవరకు ఎదుర్కొంటాను. ఒకవేళ మించిమీరిపోయి చంపేశారనుకోండి, చచ్చిపోతాను, అంతే, ఏముంది. సార్, మీరు ప్రజా పోరాటం అంటూ ధర్మాన కింజరాపు ఫ్యామిలీలపైనే విమర్శలు చేస్తున్నారు తప్ప అన్ని ప్రజా సమస్యలు, అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశం పైన కూడా మాట్లాడలేదు. అంటే మీ టార్గెట్ ఓన్లీ వాళ్ళ మీద మాత్రమే విమర్శలు చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. చూడండి, 2200 విమానాలు ఉంటే 1800 విమానాలు ఆగిపోతే కనీసం ఒక్క ఎయిర్పోర్ట్కి కూడా వెళ్లకుండా నెట్ఫ్లిక్స్ చూస్తూ ఆర్నాబ్ గోస్వామి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ టెన్నిస్ ఆడుతున్న మినిస్టర్ ఫర్ ఏవియేషన్ గురించి మాట్లాడాం.
ధాన్యం పోగులు పోగులు కుప్పలు కుప్పలుగా పొలాల్లో చేను కుప్పలు ఉన్నాయి, రోడ్లంతా కూడా ధాన్యం పోగులు ఉన్నాయి. ఈరోజు ఇవి గోడౌన్స్ దగ్గర లారీలు కాపలా క్యూలో ఉన్నాయి. మీ గోడౌన్లోనే ప్రతి ఏసీకేకి 8,000 తీసుకుంటున్నారట. ఏంటి రౌడీజం, గోండాయిజం? నీ తమ్ముడు కింజరాపు హరిప్రసాదే రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా దోపిడీ చేస్తున్నాడని ఇవన్నీ మాట్లాడాను. వీటికి ధర్మాన కృష్ణదాస్ ప్రసాద్ అడగరు. నువ్వు 1000 అడుగులు గొయ్యి తీసి పాతేస్తానని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, ఎవరు అచ్చెన్నాయుడు విమర్శిస్తే దాని గురించి రెస్పాండ్ కాడు. తమ్మినేని సీతారాం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు అసందర్భ ప్రలాపం చేశాడు. మీరు ఒకటయ్యా అని సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడతాను నేను. ఏ రోజు మాట్లాడలేదు. ఎప్పుడు సమస్యల పట్ల ఉద్యమాలు చేస్తూ ఉద్యమాల నేపథ్యంలో ఎదిగినవాడిని నేను. ఒకవేళ నాకే లౌక్యం ఉండి నేనే ఎవడి పంచనో చేరి ఎవడి కాళ్ళో చేయి పట్టుకొని ఎదగాలంటే నేను ఇలా మాట్లాడి ఉండేవాడిని కదా, అందరిలాగే ఉండేవాడిని. నేనేం అవినీ చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. ఇవాళ ఏదో స్టేట్మెంట్ వాళ్ళ చేత అడిగిస్తున్నాడు. పోర్టు నేను 65 నుంచి 70% నేనే పోర్టు పూర్తి చేశాను. పూర్తి చేసే దానిలో ఈరోజు ఆ పోర్టు అచ్చెన్నాయుడు చేతిలో ఉంది. ఆ కాంట్రాక్ట్స్ అన్ని హరిప్రసాద్ చేస్తున్నాడు. ఎలాగూ ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి అచ్చెన్నాయుడుతో రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రూవ్ చేయమనండి. నేను ₹1 అక్రమంగా పోర్ట్ నుంచి కానీ తీశానని తెలిస్తే నా మీద కేసు కట్టమనండి, ఫైల్స్ ఓపెన్ చేయమనండి. ఏం గాడుదలు కాస్తున్నారా? ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? తీయండి. ఇంత గట్టిగా నేను మాట్లాడుతుంటే మీరు నా మీద కేసులు పెట్టడానికి, పోర్టులో కానీ అక్రమంగా నేనేమైనా సంపాదించుంటే తీయండి అబ్బా. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అదే నా ధైర్యం. అవినీతి చేయలేదు కాబట్టి మొండి ధైర్యం. సార్, ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఎస్పీ నుంచి ఎలాంటి హామీ వచ్చింది? ఎస్పీ గారికి నాకు ప్రాణరక్షణ కల్పించమని నేను కోరాను. జరిగిన అన్యాయాలన్నిటి మీద చెప్పాను. మరి ధర్మాన ప్రసాద్ కృష్ణదాసే నా ప్రాణానికి ముప్పు రావడానికి ప్రధాన కారకులు అవుతారు. చాలా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక ఆడియో కాల్ నాకు వచ్చింది. అవన్నీ కూడా ఆ వీడియో కాల్స్ అన్నీ కూడా నేను ఒక పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చాను. నాకు రక్షణ కల్పించమని కోరాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు, ఇప్పుడు 1+1 చేసేసినారు. అది కూడా తెలంగాణ కానీ ఇంకెక్కడికైనా వెళ్తే గన్మెన్ని పంపించట్లేదు. అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. నాకెందుకు సార్ పంపించట్లేదు? నాకు ఆ గన్మెన్ని 2+2 చేయండి. వాళ్ళ నుంచి ఆ ప్రమాదాన్ని రక్షించండి, నన్ను కాపాడండి అని అడిగాను. తప్పకుండా నేను పర్యవేక్షిస్తానని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. అది ఏదేమైనప్పటికీ కూడా ధర్మాన సోదరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను. దానికి తగ్గట్టుగానే ఎస్పీ కూడా అంతా సమీక్ష జరిపి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్